శ్రీ మహాగణాధిపతయ నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు మే నెలకు సంబంధించి ఈ మే నెలలో అంతా కూడా ఎలా ఉండబోతున్నాయి, 12 రాశుల వాళ్లకు వాళ్ళ యొక్క స్థితిగతులు ఎలా ఉండబోతున్నాయి ఏమిటి అనే దాని గురించి ఇప్పుడు తెలియజేస్తున్నాను. కన్యా రాశి వారికి ఈ మే నెల అంతా కూడా ఎలా ఉండబోతున్నది అంటే అద్భుతమైనటువంటి యోగవంతమైనటువంటి ఫలితాలు మీకు అందుతున్నాయి అనేటువంటి, ఇంతవరకు మూసకపోయినటువంటి ద్వారాలు ఇక నాకు తెరుచుకున్నాయి ఇవాళే అన్నట్టుగా ఉంటుంది. మీకు ఒక మంచి దారి దొరుకుతుంది. ఎప్పటి నుంచో మీరు పెట్టుకున్నటువంటి ఆశ ఈ మాసంలో మీకు నెరవేరబోతూ ఉన్నది. నేను యుద్ధ ప్రాతిపదికన ఒక మార్గము నేను చేసుకున్నాను. ఇక నాకు మళ్ళీ జీవితంలో ఇంకా ఎటువంటి ఇబ్బంది ఉండదు. నేను ముందుకు వెళ్ళవచ్చును. నేను మళ్ళీ 10 మందికి నేను సహాయపడగలను. నాకు ఎవరెవరు నేను ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నాకు సహకరించలేదో వాళ్ళ అందరినీ నేను దాటి ముందుకు వెళ్ళగలను అనేటువంటి ఆత్మవిశ్వాసముతో ముందుకు వెళ్ళే విధముగా గ్రహస్థితులు ఉన్నాయి. రాహువు యోగింపబడుతూ ఉన్నాడు. అలాగే కుజుడి యొక్క అనుగ్రహము, గురువు యొక్క అనుగ్రహము, అన్ని గ్రహాల యొక్క అనుకూలతలు మీకు ఉన్నాయి అనేటువంటిది స్పష్టమవుతూ ఉన్నది. ఆకస్మికముగా ధనాన్ని తప్పకుండా చూసి తీరుతారు. ఎప్పటి నుంచో మీరు అనుకునేటువంటి ప్రయత్నం నెరవేరుతుంది. మీరు లోపల బాధపడుతూ ఉండేటువంటి దానికి మనశ్శాంతి అనేటువంటిది ఏర్పడుతుంది. మంచి మంచి వ్యాపారాలు, కొత్త కొత్త వ్యాపారాలు చేయడానికి మళ్ళీ మీ బుర్రకు మీరు పదును పెట్టి 10 మందికి ఉపయోగపడే విధముగా మళ్ళీ మీరు అరచేతిలో అద్భుతాన్ని సృష్టించుకోగలిగినటువంటి సామర్థ్యము మీకు దొరకబోతూ ఉన్నది. మంచి ఆయుధము అనేటువంటిది తెలుస్తూ ఉన్నది. ఖచ్చితముగా ఈ రాశి వాళ్ళు వచ్చే సంవత్సరము ఉగాది లోపల మీరు మళ్ళీ నాకు అప్పు ఉంది అనే మాట లేకుండా దానికి అద్భుతమైనటువంటి ఒక పునాది అనేటువంటిది ఈ మాసములో మీరు వేసుకొని దానికి సంబంధించినటువంటి విధముగా అడుగులు వేస్తారు అనేది స్పష్టమవుతూ ఉన్నది. కొత్త వాళ్ళు పరిచయం అవుతారు. పాత వాటికి స్వస్తి చెబుతారు. మీ మానసికంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టినటువంటి వాళ్ళను మీరు దూరం పెట్టేటువంటి ప్రయత్నం చేస్తారు. ససేమిరా ఎంత మాత్రము మళ్ళీ వాళ్లను నేను కలవకూడదు అని ఒక శబదములాగా అనుకొని ముందుకు వెళ్ళి మీ జీవితం ఎలా అయితే ముందుకు వెళితే బాగుంటుందో అలా వెళ్ళటానికి చూస్తారు. న్యాయబద్ధముగా వెళ్ళడానికే ప్రయత్నం చేస్తారుగాక. కోర్టు పరమైనటువంటివి మీకు మంచి అనుకూలతలు, నిర్ణయాలు వస్తాయి. అలాగే భూముల వలన బాగా కలిసి వస్తుంది. భూ క్రయ విక్రయాలలో మేలు జరుగుతుంది. భూములు కొంటారు, ఇళ్ళు కొంటారు, వాహనము కొంటారు, ఇంట్లో శుభకార్యాలకు సంబంధించినటువంటి నిర్ణయాలు చేస్తారు. కన్యారాశి వాళ్లకు ఈ మాసములో ఏది అనుకుంటే అది జరిగి తీరేటువంటి విధముగా ఉన్నది. మీరు అనుకోవడమే తరువాయి. కాబట్టి తప్పకుండా మీకు విజయం లభిస్తుంది అనేటువంటిది తెలియజేస్తూ జయోస్తు.